సార్ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం, ఆ ఉద్యమం అవన్నీ చూసాం. మీరు దాంట్లో ముందుండి నడిపారు. అదంతా ఒకసారి మనం రివైండ్ చేసుకొని ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఊహించుకుంటే మనకు కనిపిస్తుంది ఏంటి? అన్ఫార్చునేట్లీ ఇది మనం ఆ రోజు ఈ భౌతిక తెలంగాణ కోసం విపరీతమైన పోరాటాలు చేశాం. నేను 70 ఇయర్స్, నాకు 71. 16 యాజిటేషన్లో రోజు వెళ్ళిపోయాను. 69లో తొలిదేశ ఉద్యమంలో పాల్గొన్నా. తర్వాత 70s to 71లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ చెన్నారెడ్డి పెట్టిన దాంట్లో గిరిగారు అక్కడ మాకు ఎంపీగా పోటీ చేశాడు. ఆయన గెలిచాడు. అప్పుడు మేము ప్రచారం చేసాం విద్యార్థులుగా. సో అందులో ఇన్వాల్వ్ అయినాం. తర్వాత ఎప్పుడైతే మలిదేశ ఉద్యమం వచ్చిందో నేను ఒక డిఎఫ్ఓ స్థాయి ఉద్యమానికి రాజీనామా చేసి ఆ ఇన్స్పిరేషన్తో కేసీఆర్ పార్టీలో చేరిపోయారు. అంటే అందరి నన్ను ఒక్కడని కాదు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మా తెలంగాణ మాకు వస్తే మా ఉద్యోగాలు వస్తాయి, మేము బాగుపడతాం, మాకంత డెవలప్మెంట్ వస్తుంది, ఇందులో అభివృద్ధిలో మాకు భాగస్వామ్యం ఉంటుంది అనుకున్నారు. ఆర్ పాలిటీషియన్స్ మేడ్ దెమ్ బిలీవ్ దట్. నిజమో కాదో పాలిటీషియన్స్ మేడ్ దెమ్ బిలీవ్. ఈవెన్ కేసీఆర్ స్పీచ్లో కూడా మాలాంటి వాళ్ళ స్పీచ్లో కూడా అదే వచ్చిందంటే ఇక ఇది అయిపోతుందా ఏమీ జరగల. ఇప్పుడు సామాన్యుడు అక్కడే ఉన్నాడు, పాలిటీషియన్స్ మాత్రం విపరీతంగా సంపాదించుకుంటున్నారు. లూటీ జరుగుతుంది యాక్చువల్లీ. ఇది మనం ఊహించింది కాదు. సార్ కంపేర్ చేస్తే ఇప్పుడు తెలంగాణను ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేశారు అనేది ఒక అభిప్రాయం కదా. దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దోపిడీ ఈ 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు లేదంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరు దోపిడీ ఎక్కువ కనిపిస్తుంది మీకు? దోపిడీ అన్నది రిలేటివ్ టర్మ్. అది వాడు ఎక్కువ తినచ్చు, వాడు తక్కువ తినచ్చు. తినడం మాత్రం అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజుల్లో మేము అనేవాళ్ళం అనమాట. అంటే ఈ 10 years కేసీఆర్ గెలిచిన తర్వాత మేము సీఎం అయిన తర్వాత అనుకున్నాం ఇక ఎవడో మనకు పడకపోయినా ఆయన అయితే మొత్తానికి ఉద్యమకారుడు కాబట్టి మనం ఆశించిన స్థాయిలో ఇవన్నీ జరుగుతాయి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి అనుకున్నాం. అప్పుడు మనం ఒక 1 term అయిపోయేకల్లా ఏం మొదలుపెట్టామంటే మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి ఈ కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, అవినీతి పాలన, కోటరి ఒక 2 మంది 10 మంది వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు. ఈరోజు ఊరికి 5 తయారయ్యారు. ఎవడి కూడా లాజర్స్ పేరు అంటారు. అంటే ఎవడిష్టం వాడిదే కదా దోపిడీ. అది మనం ఊహించింది కాదు. మీరంటారు ఇక ఎక్కడ నిధులు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఒకటి తెలంగాణ మిగులు రాష్ట్రం అని కేసీఆర్ చెప్పాడు. ఫైనాన్స్ కమిషనే ఆ రోజు ఒక ఫస్ట్ టర్మ్ తెలంగాణ వచ్చిన తర్వాత నివేదికలో సెకండ్ గుజరాత్ తర్వాత రిచెస్ట్ స్టేట్ తెలంగాణ అని చెప్పింది. దాని అర్థం ఇదివరకు కూడా వనరులు ఉన్నాయి, ఆదాయం ఉంది, ఇక్కడి నుంచి వేరే దగ్గరికి పోయిందనేది అయితే ఇక దాని మీద డిస్ప్యూటే లేదు కదా. పోవచ్చు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తెలంగాణలో ఇక హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ వేరే జిల్లాలో ఉండదు కదా. సో అప్పుడు జరిగి ఉండొచ్చు, తప్ప ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ డెవలప్మెంట్ కానీ ఇది ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటే తప్ప జరగదు. ఇప్పుడు ఆదిలాబాద్ వెనకబడి ఉంది, ఖమ్మం వెనకబడి ఉంది, కరీంనగర్ వెనకబడి ఉంది దీంతో హైదరాబాద్తో. అక్కడ అమరావతి అనేది ఇంకా 10 ఏళ్ళు పడుతుండొచ్చు దీంతో మ్యాచ్ కావడానికి. సో ఇప్పటికి కూడా 60% ఆఫ్ ఇన్కమ్ అనేది అప్పుడు ఎట్లయితే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి 40% ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వచ్చేదో ఇప్పుడు 60% ఆఫ్ ఇన్కమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది. కానీ కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి అయింటే ఈ పరిస్థితి ఉండేది కాదు, హైదరాబాద్ లాగా మిగతాది కూడా అభివృద్ధి చెంది ఉండేది అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు చెప్తున్నారు కదా. మీకు మీ అనుభవంతో చెప్పండి నాకు. ఈజ్ ఇట్ పాసిబుల్? 7 lakhs 8 lakhs ఆయన కాదు, 7 కాదు 5 lakhs చెప్పనుకోండి. 5 lakh crores అప్పు పెట్టుకొని ఆయన పెన్షన్లకు ఇబ్బంది పడ్డాడు, లోన్స్కి ఇబ్బంది పడ్డాడు. FRBM లిమిట్ దాటి మీరు అప్పులు చేస్తున్నారని ముట్టికాయలు వేసింది ఎవరు? RBI కాగు. దాని అర్థం ఏంటంటే అప్పటికే ఆయన కొలాప్స్ అయ్యే స్టేజ్లో వచ్చింది ఎకానమీ. ఎందుకంటే తెచ్చాడు, ఇప్పటికి తీసుకొచ్చాడు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేశాడు, కార్పొరేషన్ దాని లోన్ తెచ్చాడు, అది చూపించలేదు. ఆఖరికి RBI అనేది బాబు ఆ లోన్ కూడా ఇందులో వస్తుందంటే అది యాడ్ చేసి ఎప్పుడైతే లెక్కలు వేశారో ఫర్దర్ లోన్ రాకుండా పెన్షన్లు అయిపోయాయి, శాలరీస్ అయిపోయినాయి. 3-4 నెలలు కింద మీద పడ్డారు, ఎక్కడ అప్పులు ఎక్స్ట్రా తెచ్చుకొని జీతాలు. అంటే ఆ పరిస్థితి 3rd termలో ఆయన ఉన్న ఆయనకైనా అదే పరిస్థితి. వీళ్ళకైతే పాపం వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు ఇక మా రూపాయలు కోసుకొని తినండి అది ఎవరు సీఎం. అందువల్ల ఆ ఎకానమీలో పరిస్థితిలో మార్పు ఉంటుందని అనుకోను. బట్ డెఫినెట్లీ కొన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు కాబట్టి. కానీ అది అబద్ధం అని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, అప్పు తీసుకొచ్చి దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఏదో ఈ రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా కావాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను కూడా 8 years ఐ వాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత, బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత అని నాకు కూడా అవగాహన ఉంది. అది సాధ్యపడదు. ఇప్పుడు నిజంగా మీరు ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఖర్చు పెడితే వచ్చే ఆదాయం ఆయన చెప్పినట్టు కొన్ని ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టాడు అనుకోండి, వచ్చేదాన్ని ఎవరు దాచలేరు.
మంచిదే కూడా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కనుక 2047లో నేను 1 కోటి మందిని మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటే అది కూడా ఏ పని కాదు. ఎందుకంటే మీకు తెలుసు బడ్జెట్ ఒక 3 లక్షల కోట్లు బడ్జెట్ ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ ఒక 5 ఏళ్ల తర్వాత 10% ఇంక్రిమెంట్ ఉంటుంది. అది 3,35,000 లేకపోతే 10% ఇంక్రిమెంట్ ఉంటే 4 లక్షలు 5 లక్షల కోట్లు అవుద్ది. ఈ 5 లక్షల కోట్లతో మనకున్న అపారమైనటువంటి రిక్వైర్మెంట్ని ఎట్లా మీట్ అవుతారు మీరు? అంత ఇన్వెస్ట్ చేయరు, అంత రాదు కదా. సో అవి లేవు, అంత పెద్ద వనరులు చేయలేదు. ఓవరాల్గా డెవలప్మెంట్లో మీరు అన్నట్టు ఒక్కొక్క సందర్భంలో గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ ట్యాక్స్ రిలీవ్స్ కానీ అవన్నీ చూసి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కన్స్టబుల్గా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా అందరూ ఆ రంగాల్లో ఉన్న డెవలప్మెంట్ గవర్నమెంట్ మ్యాచ్ చేయలేదు అసలు. ఎనార్మస్ డెవలప్మెంట్ ప్రైవేట్ రంగం. అట్లా మీకు రాజశేఖర్ నుంచి మొదలు పెడితే, అంతకుముందు చంద్రబాబు నుంచి మొదలు పెడితే, కంటిన్యూషన్లో కీసాతో మొదలు పెట్టి రకరకాల ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాయి. తద్వారా ఉద్యోగాలు వచ్చాయి. తద్వారా పర్చేస్ పవర్ అనేది పబ్లిక్లో పెరిగింది. అది కాదంటానికి వీల్లేదు. ఇది ఇండైరెక్ట్గా వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చి రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే తప్ప అందులో వీళ్ళు కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు. ఎక్సెప్ట్ ట్యాక్స్ రాయితీలు, ల్యాండ్ ఇవ్వటం, లేకపోతే సెజ్లు, ట్యాక్స్ రిలీఫ్, హాలిడే ప్రకటించడం, దాని మీద బేసే వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు బెంగళూరు నుంచి మనం మొత్తం షిఫ్ట్ అయ్యి కంప్యూటర్స్ డెవలప్మెంట్ అంతా ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆ టైప్ ఆఫ్ రిలాక్సేషన్స్ అనేవి బాగా ఇచ్చారు, అట్రాక్ట్ చేయాలి వాళ్ళు. దే మేడ్ దెమ్ బిలీవ్ ఆల్సో. అండ్ టు దట్ ఎక్స్టెంట్ డెవలప్మెంట్ వచ్చింది. ఎక్సెప్ట్ గ్లోబల్ రిజిస్టర్ టైంలో తప్ప డెఫినెట్లీ షిఫ్ట్ అయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు రకరకాల మల్టీనేషనల్ కంపెనీస్. మనం ఇప్పుడు సైబర్ సిటీ చూస్తే అది యూరోప్ పోయినట్టే ఉంటుంది. ఆ డెవలప్మెంట్ మనం ఎవరం కూడా ఊహించింది కాదు. ఆ రకంగా ఏ గవర్నమెంట్ అయినా కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని కూడా దాన్ని కాపాడుకున్నాయి. సో అందువల్ల కేసీఆర్ అన్నట్టు నేనుంటే ఇంకా చేద్దు కావచ్చు చేద్దు అంటే అనొచ్చు, కానీ గవర్నమెంట్ పరమైన డెవలప్మెంట్ కాదు. కానీ ఇక్కడ అప్పుల విషయంలో కానీ, లేదా నీటి వాటాల విషయంలో కానీ, లేదా డెవలప్మెంట్ విషయంలో కానీ, లేదా రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, వీటన్నిటిలో రేవంత్ రెడ్డి గారు ఏమో ఒకటి చెప్తున్నారు. ఇటువైపు నుంచి చెప్పడానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు సడన్గా జిల్లాలో 30-33 చేశాడు. అక్కడ ఏ రోడ్ వేయకుండా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఈరోజు 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు అయింది నిజం. హైప్ క్రియేట్ అయింది. అది మనం కాదల్లా. సో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా బాగా తెలుసు. ఆ మధ్యకాలంలో ప్రభుత్వం ఆక్షన్ పెట్టి ఆయన కొన్నాడో ఇంకుడితో గురించాడో తెలియదు కానీ ఒక్కసారి హైప్ క్రియేట్ చేసి 150 కోట్లు ఎకరానికి కూడా 50 కోట్లు. అదొక హైప్. అది ఎంతకాలం సస్టైన్ అయింది, ఎప్పుడు కొలాబ్స్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఆ అట్మాస్ఫియర్ రికవరీ పాత్రలకు మళ్ళీ వచ్చింది. నిన్న నాకు లేదు అసలు, మార్కెట్లో మనీ లేదు. కొలాబ్స్ అయిందంటే చాలా తెలివిగా ఈ చెప్పినట్టు 50 ఎకరాలు ఎవరితో వాడిచ్చాడు, కొనిపించాడు, వాడికి ఏమి ఇచ్చాడు వెనక నుంచి, వాడికి ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చింటాడు, లేకపోతే ఇన్సెంటివ్ ఇచ్చాడు, ఇంకో దగ్గర ఏదో ల్యాండ్ అలాట్ చేసి ఉంటాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని ఇంపాక్ట్ అనేది ఈరోజు రియల్ ఎస్టేట్ మీద కొద్దిగా కోలుకోవడానికి పడ్డది. కాబట్టి అదే కేసీఆర్ చెప్తున్నాడు. అనేవాడు కదా ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం కొనాలంటే ఇక్కడ 10 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనుక్కోవచ్చు అంటాడు. రివర్స్ అయిందంటాడు. అది నిజం కూడా. అది రియల్ ఎస్టేట్ అనండి, మరొకటి అనండి, అది నిజంగానే కొంతకాలానికి పడిపోతున్నాం అని తెలియదు. కానీ బట్ డెఫినెట్లీ ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ మాత్రం ఈయన కానీ ఆయన కానీ చేసిన మాట వాస్తవం. సో దాన్ని పర్మనెంట్ డెవలప్మెంట్ అని మీరు అనలేదు, నేను అనలేదు. ఏది పర్మనెంట్ డెవలప్మెంట్? నిజంగా కాళేశ్వరం అనేది పనికి వస్తే, తద్వారా మీకు ఇరిగేషన్ పొటెన్షియల్ పెరిగితే, తద్వారా కంటిన్యూస్గా నేను ఇంతకుముందు చెప్పిన ఈ బడ్జెట్లో ఇంక్రిమెంట్స్ వస్తాయి, అది కాన్స్టెంట్గా కంటిన్యూస్గా రేజ్ అయితే ఇన్కమ్, దట్ ఈస్ ఎ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్. అంత క్యాలిక్యులేటెడ్గా అంత పక్కాగా వీళ్ళు చేశారని అనుకోండి. ఇక్కడ కాళేశ్వరం కుంగిపోకపోతే ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు కుంగిపోయేవరకల్లా దాని మీద జయప్రకాష్ నారాయణ గారు స్టాటిస్టికల్గా చెప్పాడు, 1 ఎకరానికి 25,000 ఖర్చు పెట్టి కాళేశ్వరం అవసరమా? వైబిలిటీ కాదని మొదటి నుంచి చెప్తున్నారు. ఎంతో మంది అంటున్నారు, ఇంజనీర్లు చెప్పారు వైబుల్ కాదని. తీసుకెళ్ళి 1,00,000 కోట్లు పోసి తయారు చేస్తే నీకు వైబుల్ కాకపోతే ఏం లాభం? అట్లాంటివి కొన్ని పిచ్చి పనులు చేసినా కొంత వాళ్ళు డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవమే. అది చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, దాన్ని కానీ కొనసాగించారు. కానీ మిగతా పొలిటీషియన్స్కి కేసీఆర్ గారికి అబ్జర్వ్ చేస్తే, తేడా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా 2019 నుంచి 2024 వరకు అటెండ్ అయ్యారు. కానీ కేసీఆర్ గారికి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా. అది ప్రజా తీర్పుని ధిక్కరించినట్టు అవుతుందా కాదా? ఒకటి, ఎవరైనా సరే ఇప్పుడు మీరు 1,00,000 మంది ఉంటారు కాన్స్టిట్యూన్సీలో, మనకు ఓటేసిన వాళ్ళు 1,00,000, 50,000, 70,000. మీరు ఆ 1,00,000 మంది ప్రతివాడు వచ్చి సెక్రటరియట్ తిరగడు, వాడి సమస్యలు చెప్పుకోలేడు.
అట్లా వీలు కాదు కాబట్టి సిస్టమ్ ఏం చెప్పిందంటే ఈ 1,00,000 మందిని ఒక టెరిటరీ ఇచ్చి ఇక్కడి నుంచి ఉండి ఎన్నుకోండి బాబు, ఈవిడ మీ ఎమ్మెల్యే. ఇతని పని ఏంటి, వాళ్ళ బదులు వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి ఏ వేదిక అయితే ఉందో అక్కడ మా అసెంబ్లీలో మాడాలి, ఏ అధికారులైనా వాళ్ళతో చర్చించాలి, అక్కడ సాల్వ్ చేయాలి. అది డెమోక్రసీ. అట్లా మీకు మీరే అన్నట్టుగా ఒక అథారిటీ ఇచ్చి మళ్ళీ ఎన్నుకొని వీళ్ళంతా మళ్ళీ ఎన్నుకోబడ్డ వాళ్ళు నేను మళ్ళీ ఒక లీడర్ ఎన్నుకొని నువ్వు ప్రతిపక్ష నేత అంటే నేను పోయి ఫామ్ హౌస్లో పండుకుంటా అంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు, తప్పది. కేసీఆర్ చేసిన తప్పు. కానీ ఆయన నేచర్ నాకు తెలుసు కాబట్టి కేర్ చేయడానికి ఆయన రాడు. పెద్ద చర్చ అసలు కేసీఆర్ 2 నిమిషాలు అసెంబ్లీకి వస్తే అక్కడి నుంచి విజువల్ స్టార్ట్ అయితే దిగింది, లోపలికి పోయింది, రిసీవ్ చేసుకుంది, సంతకం పెట్టింది, మళ్ళీ పోయిందంతా మీ మీడియాలో అసలు ఇంకోటి వేరే టాపికే లేదు. ఎందుకు 4 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళ రోజు రాబోతున్నారని. ఇది కరెక్ట్ చెప్పండి. నువ్వు ఎందుకైంది అది పోయి ఇక్కడ కూర్చోవాలి, లేవడానికి వీల్లేదు అసలు. పాతకాలంలో నేను కొంతమంది ఎమ్మెల్యేలు చూసా 1 మినిట్ కూడా అబ్సెంట్ అయ్యేవాడు, 1 మినిట్ కూడా. అట్లా కూర్చుని వినేవాళ్ళు, వాళ్ళ సలహాలు చెప్పేవాడు. అది నీ డ్యూటీ, అది అప్పుడే నీకు ప్రజా సమస్యలు అర్థమవుతాయి. అండ్ వేదిక అదే. మీరు ఇక్కడ మాడతారండి సరే, ఇక్కడ ఎందుకు గైర్ హాజరు అవుతున్నారు? 2 కారణాలు. ఒకటి రిప్లై ఇవ్వలేకనా, లేదంటే రేవంత్ రెడ్డి గారి ముందు మనం ఏంటి ప్రతిపక్ష నాయకుడు ఆడు కూర్చోవటం అనేది ఏంటి రీజన్ ఏంటి? రేవంత్ రెడ్డి లాంటి వాడి ముందు నేను కూర్చోవాలా, ఒక నామోషి లేదు తప్ప. అదర్వైజ్ అసలు అంటే ఆయన నేచర్ కూడా రాడు. ఆయన నేను అందరూ పనిచేస్తా కదా పార్లమెంటులో, తనకు రోస్టర్ డ్యూటీ, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్. మీకు ఒక మంత్రికి వారానికి 2 సార్లు రోస్టర్ డ్యూటీ ఉంటుంది రొటేషన్లో, మీకు ఐడియా ఉంది కదా. ఆ సభ జరుగుతున్న సందర్భంలో మినిమం 2 మంత్రులు ఉండాలి, లేకపోతే సభ వాయిదా పడుద్ది. అఫీషియల్గా రాసుకునేవాడే లేడు కదా, ఒకడున్న వాయిదా పడుద్ది, 2 కంపల్సరీ ఉండాలి. వాళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున నోట్ చేసుకునేవాడు కంపల్సరీ. అదే రోస్టర్ డ్యూటీ అంటారు. రోస్టర్ డ్యూటీకి వచ్చేవాడు కదండి ఈయన, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు మేము బతిలాడుకొని సార్ రోస్టర్ డ్యూటీ సబ్స్టిట్యూషన్ ఉంటుందా, ఉండదు. అయినా మేము ఆ స్టాఫ్ని పట్టుకొని బతిలాడి ఇంకోళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు. అట్లా ఉండేవాడు, ఆ నేచర్ అది. తనకు ఎప్పుడైతే మాట్లాడాలనిపిస్తూ అప్పుడు వచ్చేవాడు, లేదా తన క్వశ్చన్ అప్పుడు వచ్చేవాడు ఆన్సర్ చెప్పడానికి తప్ప. ఒక్కోసారి అది కూడా చెప్పాడు కదా. మేము పరిగెత్తుకుని పోయి నరేంద్రతోనూ, అప్పుడు ఇంకా సెకండ్ టైం వచ్చాడు కల్లా చంద్రకాంత్ సహాయ్ అని ఆయన్ని ఎంఓఎస్గా పెట్టారు. ఆయన మాకు గొప్ప రిలీఫ్ ఉండే. శాఖలో ఇంకో ఎంఓఎస్ ఉంటే మంత్రి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంఓఎస్ కూడా చెప్పచ్చు. ఆయన పట్టుకొని సమాధానం ఇప్పించే పరిస్థితి ఉండే. కాబట్టి ఆయన నేచర్ అది. ఆయన ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మాడతాడో. ఈరోజు కంపల్షన్ ఉంది రాండి అంటే వచ్చే వ్యక్తి కాదు. కానీ మీరు అన్నదానికి అడిషనల్గా ఇప్పుడు ఆ రోజు ఢిల్లీలో మీరున్నారు, నేను కూడా ఉన్నాను. అప్పుడు ఒక ఛానల్, ప్రముఖ ఛానల్గా ఢిల్లీలో నేను రిపోర్టింగ్ చేస్తాను. ఈవెన్ బైఫర్కేషన్ యాక్ట్ అప్రూవల్ అయ్యేటప్పుడు ఆ రోజు కూడా లేడు కదా సభలో. అసలు బిల్లు పాస్ అయ్యేటప్పుడు చర్చ అప్పుడు లేడు. అదే, అది కరెక్ట్ కాదు కదా. అంటే అదేదో టైప్ ఆ నేచరు. బట్ అంతకుముందు అన్ని పార్టీలు తిరిగాడు, ప్రతి ఎంపీని కలిశాడు, ఒక్కొక్క పార్టీ హెడ్ క్వార్టర్స్కి ఇంటరాక్ట్ అయ్యాడు. మనందరం పోయాం కదా ప్రెస్ మీటింగ్లోకి, ఎన్ని పార్టీలు వెళ్ళి చర్చించి లిటరేచర్ ఇచ్చి మాకు ఎందుకు తిరగడం అని చెప్పాడు. వాళ్ళ లెటర్లు తెచ్చుకున్నాడు, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సబ్మిట్ చేశాడు. అందుకనే వాళ్ళంతా ఆ బిల్లు వచ్చినప్పుడు ఓటింగ్లో తెలంగాణకు మద్దతు ఇచ్చారు. కానీ అసలు టైం వచ్చినప్పుడు అసలు కూడా లేడు. మరి ఆయనకి యాటిట్యూడ్ మధ్యలో వచ్చిందా లేదా అంతకుముందు వచ్చిందా? తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అటెండ్ అయ్యేవాళ్ళు కదా. అప్పుడు కూడా లేట్. చంద్రబాబు గారు కామెంట్ మీరు విన్నారో లేదో, క్యాబినెట్ మీటింగ్ లేట్ వస్తాడు ఈయన అనేవాడు. క్యాబినెట్ మీటింగ్ చంద్రబాబు అసలే డిసిప్లిన్ మనిషి, డిసిప్లిన్ చాలా టెన్షన్గా అందరు టైంకి వచ్చేవాడు. ఆంట్లో గంట సేపు లేట్ వచ్చేవాడు క్యాబినెట్ మంత్రిగా. ఆయనకి అది లేజినెస్ అంటారు, కేర్లెస్ అంటారు, నాకు తెలియదు. కానీ ఆ గుణం మొదటి నుంచి ఉంది. ఇక్కడ స్టేట్లో మంత్రి ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రి ఉన్నప్పటి నుంచి సీఎం ఉన్నప్పుడు మనం ఎందుకు చర్చించుకుంటామంటే 24 hours ఫోకస్లో ఉంటాడు కాబట్టి చర్చ. అదర్వైజ్ ఆయన ఈ పాత క్యారెక్టర్ ఇది.